ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును వదినా, రామ్తో మంచిదనిపించుకోవాలని షాప్కి నీ పేరు పెట్టింది. పబ్లిసిటీ కోసం మీడియాను పిలిచి మీతో మాట్లాడించింది. అంతేనా? 5,000 కూడా చేయని చీప్ శారీలను ఎక్కువ కాస్ట్ పెట్టి మనతో కొనిపించింది. ఆ సీత ఇలా క్యాష్ చేసుకుంటుందనుకోలేదు. అనవసరంగా వచ్చాం, రాకుండా ఉండాల్సింది. చాలా ఆపండి, ఇదంతా మీ వల్లే వచ్చింది. సీత ఇలా తయారవడానికి కారణం మీ ఇద్దరే. మేమేం చేశాం బావగారు? మమ్మల్ని అంటావేంటి జన? ఇందులో మా తప్పే ఉంది. మీరు కామ్గా ఉండుంటే సీత తన మానాన తను మన వీధిలో వాళ్ల చీరలు బ్లౌజులు కుట్టుకుంటూ ఇంట్లోనే ఆగిపోయేది. అనవసరంగా తనని రెచ్చగొట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కరెక్ట్ అన్నయ్య, సీత ఈ బొటికి పెట్టడానికి కారణం వీళ్లే. సీత స్పీడ్ చూస్తుంటే ఈ ఒక్క షాప్ కాదు, ఇలాంటివి 10 పెట్టి వ్యాపారంలో మనకు పోటీ వచ్చేలా ఉంది. బావిలో కప్పను తీసుకెళ్లి నదిలో పడేశారు. అది సముద్రంలోకెళ్లకుండా ఎందుకుంటుంది? సీతకంత సీన్ లేదు జన. ఏదో ఒక బోటికి పెట్టినంత మాత్రాన మనకి పోటీ ఇచ్చే పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోదు. అవును బావగారు, సీత తెలివితేటలు ఇంతే. ఇంతకు మించి తను పై స్థాయికి ఎదగలేదు. పనికిమాలిన ప్రిడిక్షన్స్ చెప్పకండి. సీత బోటికి పెడుతుందని ముందు ఎప్పుడైనా ఊహించారా? లేదు కదా. రేపు ఏం జరుగుతుందో ఊహించలేం కదా వదినా. సీత ఏమైనా చేయొచ్చు. ఇప్పటికైనా సీతను రెచ్చగొట్టే మాటలు పనులు మానుకోండి. సీతకిప్పుడు రామ్ సపోర్టుగా ఉన్నాడు. సీత ఏమైనా చేయగలదు. అది ఏం చేస్తుందో, ఎలా ఎదుగుతుందో నేను చూస్తాను జన. వ్యాపారం అంటే అన్ని లాభాలే రావు, నష్టాలు కూడా ఉంటాయి. సీత నష్టాలను తట్టుకొని నిలబడాలి కదా బావగారు. దానికెంతో అనుభవం కావాలి. ఇంత చెప్పినా మీరు మారరా? మీతో మాట్లాడి వేస్ట్. పదండి. ఫైనల్లీ బొటిక్ తెరిచావు. సక్సెస్ఫుల్లీ షాప్ ఓపెనింగ్ అయిపోయింది. అంతా టీచర్ గారి దయా, నీ ప్రోత్సాహం మామా. మరి ఇందాక మీడియాతో అంతా మా పిన్నియే చేసిందని చెప్పావు. మరి అత్తగారికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా. షాప్కి అత్తగారి పేరు పెట్టావు, అత్తగారితో షాప్ ఓపెనింగ్ చేయించావు, మీడియాతో అత్తగారి గురించి చెప్పావు, అత్తగారిని బాగానే వాడుకున్నావు. బాగుందమ్మా సీతమ్మ, అదిరిపోయింది. ఏ మామా, నీ పేరు చెప్పలేదని ఫీల్ అయ్యావా? అదేం లేదు సీత, అంతా పిన్నితో చేయించి మంచి పని చేశావు. పిన్ని హ్యాపీ, నువ్వు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. తర్వాత ఏంటి మామా? ఏముంది, ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్లే ముందు మా ఆవిడికి ఓ చీర కొనాలి అనుకుంటున్నాను. నాకు మంచి చీర చూపించండి. అలాగే సార్. మీ ఆవిడ ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా అంటే అదే సార్, ఆవిడ ఎత్తు, రంగు, లావా, సన్నమా, ఆ వివరాలు చెబితే తనకి తగ్గ చీర చూపిస్తాను. తన గురించి చెప్పాలంటే నాలా ఉంటుందా? చిచి చిచి, మీకు తనకు అస్సలు పోలిక లేదండి. అంటే నేను బాగుండనా? అబ్బే, మీరేమంత అందంగా లేరండి. మా ఆవిడ సూపర్గా ఉంటుంది. అసలు మీది ఒక అందమేనా? మీ కళ్ళజోడు, మీరు, మీ పళ్ళ సెట్టు అస్సలు బాలేరండి. అందం అంటే మా ఆవిడది. మామా నిన్ను ఏంటండి కస్టమర్ మీద చేయి చేసుకుంటున్నారు? ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. మీరు కూడా బాడీ షేవింగ్ చేయకూడదు. అది షేవింగ్ కాదు తల్లి, షేమింగ్. అదే అదే. ఈ శారీ ఎలా ఉంది? వెళ్ళి మీ ఆవిడని అడగండి. మీరు చెప్పండి. బాగుంది, కానీ ఇది చాలా రేటు. పర్వాలేదు, మా ఆవిడ అసలే గయ్యాలి. తక్కువ రేట్లో కొంటే తుక్కు రేగొడుతుంది. ఆహా, ఎలాగా? ఇలాగా.
ఇది బొటక్ అనుకున్నావా లేక బెడ్రూమ్ అనుకున్నావా మామా? ప్రేమించుకోవడానికి ప్లీజ్ ఏదైతేనే. వద్దు మామా, కస్టమర్స్ ఎవరైనా వస్తే చూస్తారు. చూస్తే చూడు, నువ్వు నా పెళ్ళాం, నా ఇష్టం. నీ ఇష్టం ఇంట్లో, ఇక్కడ కాదు. ఇప్పుడే చెప్పాను కదా, నేను నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా ప్రేమిస్తాను. ప్రేమకు హద్దులు సరిహద్దులు ఏం లేవు. నువ్వు ఒక ముద్దు పెట్టు, తర్వాత నేను నీకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాను. తప్పించుకున్నావంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. తర్వాత నీ ఇష్టం. అమ్మో వద్దు, ఒక్కటే ముద్దు. టీచర్, రా సీత. షాప్ ఓపెనింగ్ చాలా బాగా జరిగింది. మీరొచ్చుంటే బాగుండేది. వద్దామనుకున్నాను కానీ మళ్ళీ మహాలక్ష్మి ఏడుస్తుందని రాలేదు. మీరొస్తే ఆవిడెందుకు ఏడుస్తుంది? నీకు షాప్ కోసం నేను 5 లక్షలు ఇచ్చానని అందరికీ చెప్పావుట కదా. అవును టీచర్, ఆ క్రెడిట్ అంతా మీకే దక్కాలి అని చెప్పాను. తెలివి నీది, పేరు నాకా? అక్కడ జరిగింది మొత్తం సాంబ నాకు చెప్పాడు. మహాలక్ష్మితో షాప్ ఓపెనింగ్ చేయించడం, మీడియాతో మహాలక్ష్మి గురించి చెప్పడం, అన్నిటికన్నా ముఖ్యంగా షాప్కి మహాలక్ష్మి గారి కోడలి బొటీక్ అని పెట్టడం నాకు బాగా నచ్చింది. ఆ పేరు బాగుంది కదా టీచర్? బావుంది అనడం కన్నా బాగా ఆలోచించి చాలా తెలివిగా పెట్టావనిపిస్తోంది. నేను షాప్కి మా సుమతి అత్తమ్మ పేరు పెడతానని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు అనుకున్నారు టీచర్. బోర్డు మీద ఆ పేరు చూడగానే అందరూ అవాక్కయ్యారు. అందుకేగా ఆ పేరు పెట్టావు. ఏదేవైనా నువ్విలాంటి షాపులు మరిన్ని తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీత. మీ కోరిక నాకు కొండంత బలం టీచర్. మీ ఆశీర్వాదం కావాలి. మీకోసం గురుదక్షిణగా ఈ చిరు కానుక తెచ్చాను, తీసుకోండి టీచర్. నాకెందుకు సీత? నేను షాప్ పెట్టడానికి ఒక రకంగా మీరు కూడా కారణం. కాదనకండి టీచర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.